హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో పిల్లల్ని బరువు పెంచే హెల్తీ ఆహారం అండి. ఈ ఆహారాన్ని పిల్లలకు ప్రిపేర్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ ఫుడ్ తినడం వల్ల పిల్లలు లావు అవుతారు అని చాలా హెల్తీగా ఉంటారు. సో తప్పకుండా ట్రై చేయండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా ఫుడ్ ప్రిపేర్ చేసుకునే విధానం చూద్దాం. ఒక స్టీల్ గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి హాఫ్ టీ గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకొని బియ్యాన్ని శుభ్రంగా 3-4 సార్లు కడగాలండి. చిన్న పిల్లలకు కాబట్టి తప్పనిసరిగా 3-4 సార్లు శుభ్రంగా కడగాలి. విధంగా శుభ్రంగా కడిగిన బియ్యంలో మళ్ళీ బియ్యం మునిగేంత వరకు నీళ్ళని వేసి ఒక 30 నిమిషాల పాటు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. 30 నిమిషాలు నాన్న బియ్యాన్ని చూపిస్తాను చూడండి, ఎంత బాగా నానిపోయాయో. ఈ విధంగా నానితే సరిపోతుంది. బియ్యాన్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న క్యారెట్, ఒక ఆలు, ఒక వెల్లుల్లి రెమ్మ చిన్నది సరిపోతుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత వీటికి పైన తొక్కను తీసేసుకోవాలి. ఈ విధంగా పైన తొక్కను తీసేసి మంచినీటిలో 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత క్యారెట్ని ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చాలా చిన్నగా వీలైనంత వరకు చిన్నగా కట్ చేసుకోవడం బెటరు. ఎందుకంటే మనం 30 నిమిషాల పాటు బియ్యాన్ని నానబెట్టుకున్నాం కాబట్టి రైస్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. సో అందుకని ముక్కలు కూడా ఉడకాలి కదా, అందుకే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే రైస్లో కలిసి ఉడుకుతుంది. సో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వెల్లుల్లి కూడా ఇలా పొట్టు తీసేసుకోవాలి. నెక్స్ట్ వీటిని మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంలో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. రైస్ ఉడికేటప్పుడు కూడా మనం కొద్దిగా వాటర్ తక్కువ పడినా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. కొద్ది యాడ్ చేసుకుంటూ కూడా ఉడికించుకోవచ్చు. సో ఆ తర్వాత ఇందులోనే చిటికెడు సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ 1 ఇయర్ లోపు ఉన్న పిల్లలకి సాల్ట్ యాడ్ చేయొద్దు. 1 ఇయర్ పైన ఉన్న వాళ్ళకి సాల్ట్ యాడ్ చేయండి. ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టుకొని మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ విధంగా స్టీల్ గిన్నె పెట్టుకున్నారంటే అడుగంటిపోతుంది రైస్ ఉడకక ముందుకే. అందుకే మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. చాలా మెత్తగా ఉడికించుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసి ఉడికించుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉడకాలండి. ఈ విధంగా మెత్తగా ఉడికితేనే పిల్లలకి త్వరగా డైజెషన్ అవుతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ సహాయంతో ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఏదైనా పప్పు సహాయంతో మెత్తగా మ్యాచ్ చేసుకోవాలి. వేడి మీదనే చేయాలండి, చల్లారితే అస్సలు అవ్వదు. ఈ విధంగా వేడి మీదనే మెత్తగా మ్యాచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఎంత మెత్తగా అయినా చూడండి, ఈ విధంగా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఒక్కసారినే ట్రై చేయండి. ఇప్పుడు ఈ ఫుడ్ని కొద్దిగా చల్లారనిద్దాం. ఇదిగో ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత పిల్లలకి తినిపించడానికి ఒక బౌల్లోకి కొద్దిగా ఫుడ్ని తీసుకోండి. మీ పిల్లలు తినదాన్ని బట్టి ఫుడ్ని బౌల్లోకి తీసుకొని ఇందులోనే నెయ్యి లేదా పెరుగు మీ పిల్లలు ఏది ఇష్టపడితే అది యాడ్ చేసి తినిపించవచ్చు. చాలా ఇష్టంగా తింటారండి. సో తప్పకుండా ట్రై చేయండి. ప్రతిరోజు కాకుండా డే బై డే మధ్యాహ్నం టైంలోనే ఈ ఫుడ్ని ప్రిపేర్ చేసి పెట్టండి. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ పెట్టొద్దు ఫుడ్ని, ఎందుకంటే డైజెషన్ కావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మధ్యాహ్నం అయితేనే మంచి డైజెషన్ అవుతుంది. సో ఈ ఫుడ్ని 8 months to 3 years వరకు పెట్టవచ్చు అండి. 6 months వాళ్ళకు పెట్టకండి. సో చిన్నపిల్లలు కాబట్టి తొందరగా డైజెషన్ అవ్వదు. ఓకే, ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశానండి, అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.